గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయటం మానివేశాను. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలులు పాపం చేసినప్పుడు అప్పుడే దేవుడు మోషేతో మాట్లాడి 10 ఆజ్ఞలిచ్చి దేవుడు మోషేని పంపాడు. అప్పటికే 40 రాత్రుం పగలు మోషే కొండ మీద దేవునితో ప్రార్థనలో గడిపి ఆ 10 ఆజ్ఞలు తీసుకుని క్రిందకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు దుర్మార్గమైనటువంటి పాపాలు చేస్తున్నప్పుడు మోషే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ చేతులను 2 రాతి పలకలు వారి వైపు విసిరాడు, నేలకేసి కొట్టాడు. వాళ్ళ మీద కోపంతో మండిపోయాడు. దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగిలొచ్చింది. అన్ని అద్భుతాలతో దేవుడు ఐగుప్తు దేశం నుండి వారిని బయటికి తెస్తే మమ్మల్ని రక్షించిన దేవుడు నీవే అని చెప్పి బంగారంతో పూత పోసిన ఒక దూడ విగ్రహాన్ని వారు ఆరాధిస్తున్నారు. దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగలగా మోషే మరలా కొండెక్కి దేవుని దగ్గర 40 రాత్రుం పగళ్ళు ఉపవాసముతో ప్రార్థన చేయగా దేవుడు మిమ్మలను నశింపజేయకుండా మానివేసినంట. ఇశ్రాయేలు సర్వ సమాజం పాపం చేశారు. మోషే ఏ పాపము చేయలేదు. కానీ ఉపవాసం ఉన్నదెవరు? మోషే. 40 రాత్రుం పగలు దేవుని దగ్గర విజ్ఞాపన చేసి దేవుని ఉగ్రత వారి మీద రాకుండా చేశాడు. అదే సమయంలో అహరోను చేసిన పాపాన్ని బట్టి అహరోను మీదకి దేవుని శిక్ష రాకుండా చూడండి. అదే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమాలుకొంటిని. ఇశ్రాయేలు సర్వ సమాజం కొరకు బ్రతిమలాడుకున్నాడు, అహరోను కొరకు బ్రతిమలాడుకున్నాడు, తన అక్క అయినటువంటి మిరియాము కొరకు కన్నీటితో బ్రతిమలాడుకున్నాడు. మోషేలో ఉన్న గొప్ప ఫాదర్లీ హార్ట్ చూసారా? నిజమైన దేవుని భక్తునికి తన ప్రార్థన తన గురించి తక్కువ, ఇతరుల గురించి ఎక్కువ చేసుకోవాలా? అటువంటి ప్రార్థన మనకుందా? ఇంటర్సెషరీ ప్రేయర్ అంటారు. ఇతరుల గురించి ప్రార్థన చేసే ప్రార్థన. ఇంకెప్పుడు మన ప్రార్థన మీ మై సెల్ఫే, నేను, నాకు, నాది, నా కుటుంబమే. ఒకసారి కొంచెం మార్చుకుందాం. బైబిల్లో అనేక చోట్ల నీ దేశ అధికారుల కొరకు ప్రార్థన చేయమనుంది, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయమనుంది, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమనుంది. భక్తుడైనటువంటి యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయగా తన క్షేమస్థితిని దేవుడు హెచ్చించాడనుంది. దేశ ప్రజల రక్షణ కొరకు పౌలుగా రోమ 10:1 తన దేశ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయమనుంది. రోగుల కొరకు ప్రార్థన చేయమనుంది. ఈవెన్ నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమనుంది. ఎవరు ఆపదల్లో ఉండి హింసలు అనుభవిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయమనుంది. నువ్వు ఏ దేశంలో ఉంటావో ఆ దేశము కొరకు ప్రార్థన చేయమనుంది. అనేకుల కొరకు మనం ప్రార్థించవలసిన భారం మనకుంది. కానీ మన ప్రార్థన ఎప్పుడు మన వైపే, మనతోనే ఉంటుంది. మన గురించే చేసుకుంటున్నాం. ఈరోజు మన ప్రార్థనలో ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం, ప్రపంచ క్రైస్తవ సంఘము కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశ ప్రజలలో శాంతి, సమాధానం, నీతి, న్యాయముల కొరకు ప్రార్థన చేద్దాం. అలా చేస్తే లాభం ఏంటండి అంటే ఇతరుల కొరకు, ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మన క్షేమాన్ని హెచ్చిస్తాడు. భక్తుడైనటువంటి మోషే తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. దావీదు తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. సమూయేలు తన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. యేసయ్య నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. వారిని పోలి ఇతరుల కొరకు ప్రార్థన చేసి దేవుని దయ మనతో పాటు వారు కూడా పొందుకునేలాగా అనేకుల కొరకు ప్రార్థన చేద్దాం. మనం దీవింపబడి అనేకులకు దీవెనగా ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మా ప్రార్థనలో మా గురించి తక్కువ ప్రార్థన చేసుకుని ఇతరుల కొరకు ఎక్కువ ప్రార్థన చేసి నీ దయ పొందుకునే వారిగా మమ్మల్ని దీవించమని, మేము ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం వారిని దీవించమని, ప్రత్యేకంగా మా భారత క్రైస్తవ సంఘాన్ని సంరక్షించి కాపాడమని, భారతీయుల ప్రజలందరినీ నీ నీతి న్యాయంలో నడిపించమని, నడిపిస్తున్న రాజకీయ నాయకులను, గవర్నమెంట్ అధికారులు నీ దక్షిణ హస్తముతో నువ్వు ఏలి నీతి న్యాయములు గల రాజ్యముగా భారతదేశ రాజ్యాన్ని, భారత ప్రభుత్వాన్ని
నాయన స్టేట్స్ నాయన రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలన్నిటినీ నీ దక్షిణ హస్తముతో నీవే జరిపించి నీతి న్యాయములు గల ప్రభుత్వాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనకు తోడుండి నడిపించి దీవించునుగాక. ఆమెన్. God bless you. Have a very blessed day.